ఈ వీడియోలో మనం 5 చాలా భయంకరమైన జంతు దాడులను చూడబోతున్నాం. మొదటిది ఒక సినిమాలోని సన్నివేశంలా ఉంటుంది. ఐదవది ఇది టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ జూలో జరిగింది. ఇద్దరు జూ కీపర్లు అనుకోకుండా ఒక సిల్వర్ బ్యాక్ గొరిల్లాకు చిక్కారు. ఒక మహిళా జూ కీపర్ ఒక చెట్టు వెనుక దాక్కోవడం ద్వారా ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకోగలిగింది. ఆమె ఒక చిన్న పొరపాటు చేసినా అదే ఆమెకు చివరి రోజు అయ్యేది. నాలుగవది ఒక సఫారీ ట్రక్కు ఒక అడవి ఏనుగుకు చిక్కింది. అది దానిని బలంగా వెంబడించి పట్టుకుంది. దానిని బోల్తా కొట్టించడానికి చాలాసార్లు ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. అదృష్టవశాత్తు ట్రక్కులో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదు. మూడవది ఒక సఫారీ జీపు ఒక ఖడ్గమృగానికి కోపం తెప్పించింది. డ్రైవర్ రివర్స్ లో నడిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ జీపు చిక్కుకుంది. ప్రయాణికులు భయంతో పారిపోయి తప్పించుకున్నారు, కానీ ఆ ఖడ్గమృగం జీపును పాడు చేసి తలక్రిందులుగా పడేసింది. రెండవది అలాస్కాలో పక్కన ట్రక్కును పార్క్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న ఒక ట్రక్ డ్రైవర్ పై ఎలుగుబంటి దాడి చేయడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు అది వెంటనే ట్రక్కు పైకి ఎక్కి తప్పించుకుంది. ఎలుగుబంటి ట్రక్కు మీదకు ఎక్కి దాడి చేయకపోవడం ఒక అద్భుతం. చివరికి ఒక కోడిపుంజు ఒక చిన్న బాలుడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అతను సైకిల్ తొక్కుతున్నట్లుగా కాళ్లను నేలకేసి కొడుతూ కోడిపుంజుపై దాడి చేశాడు. అయినప్పటికీ కోడిపుంజు గట్టిగా ప్రయత్నించింది, కానీ బాలుడి కుక్క అతన్ని కాపాడింది. అతని ధైర్యం, కుక్క కృతజ్ఞత కలిసి అతని అదృష్టాన్ని కాపాడాయి.